మేషరాశి కనుక మనం చూసినట్లయితే వీరికి జన్మరాశిలో గురుని యొక్క రుజు సంచారం, షష్ఠ స్థానంలో కేతు సంచారము, అష్టమ స్థానంలో శుక్రబుధుల యొక్క సంచారము, భాగ్యస్థానంలో రవికుజుల సంచారం, ఏకాదశంలో శని యొక్క సంచారం, వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం నడుస్తుంది. ఈ యొక్క గోచార స్థితిగతులను బట్టి కనుక మనం పరిశీలించినట్లయితే వీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉండగలవు. శత్రువులు, పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో వారికి అనుకూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని మాట తేడాలు, వారితో ఇబ్బందులు అనేటువంటివి ఈ వారంలో వీరికి ఉండగలవు. అలాగే దగ్గర బంధువులతో కూడా మాట తేడాలు పడే అవకాశం కలదు. ముఖ్యంగా భుజాలు, గొంతు, చేతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అనేటువంటివి వీరికి వారం వచ్చే అవకాశం కలదు. అలాగే కొన్ని ధార్మిక, సాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. వృత్తి వ్యాపారాదుల నిమిత్తమై కొన్ని ప్రయాణాలు కూడా ఉండే అవకాశం కలదు. ఈ రాశి ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి మిశ్రమమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. ఈ యొక్క వృత్తి వ్యాపార అభివృద్ధికి వీరు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే ఈ వృత్తి వ్యాపారాల్లో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని క్రమంగా అభివృద్ధి పదంలో నడుచును. అలాగే సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ రాశివారు ఈ వారం తీసుకుంటారు. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే శివాలయంలో అభిషేకము, శుక్రవారం రోజున కొన్ని బొబ్బర్లు 600 గ్రాముల చొప్పున దానం చేసినట్లయితే మంచిది.